ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాట కొరకు, నీ వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా శక్తి కలిగిన నీ మాట, ప్రభావం కలిగిన నీ మాట మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయంలో మనము ఒక స్తంభముగా ఉండాలి అంటే, దేవుని ఆలయములో మనం ఒక గుర్తింపు కలిగిన వారిగా ఉండాలి అంటే, దేవుని ఆలయంలో మనం ఒక స్థానములో మనము ఉండాలి అంటే, దేవుడు మనకొక స్థానాన్ని ఇవ్వాలి అంటే, మనము జయించే వారిగా ఉండాలి. అయితే వేటిని జయించాలి అని మనము ఆలోచించినట్లయితే, దేవుడు ఆత్మ గనుక, ఆయన ఆత్మ అయినటువంటి ఆలయంలో ఒక స్తంభముగా ఉండాలి అంటే, అది చిన్న విషయము కాదు. మనము శరీరాన్ని జయించేవారిగా ఉండాలి. శరీరాన్ని జయించి ఆత్మ సంబంధమైన దేవుని ఆలయంలో మనము ఒక స్తంభముగా ఉండగలము. అయితే ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు అనేక విషయాల్లో జయించలేకపోతా ఉంటాము. మన యొక్క బలహీనతలను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆలోచనల చేత కొన్ని విషయాల్లో మనము జయించలేక ఉంటాము. బలహీనులుగా మనము కనిపిస్తూ ఉంటాం. అయితే వాటిని ఎలా జయించాలి అని మనం ఆలోచించినప్పుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఎరిగినటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ లోకంలో శరీరానుసారంగా వచ్చి మనకు మాదిరికరంగా జీవించి మనము జయించలేనటువంటి వాటిని ఆయన జయించి చూపించాడు. కాబట్టి మనము దేవుని మాట చేత నింపబడినప్పుడు, దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు మనము కూడా వాటిని జయించగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జయిస్తే నాకేంటి అని ఆలోచిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయము అనగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ఉద్దేశ్యంలో నీవొక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే, నువ్వొక స్తంభముగా ఉండాలి అంటే, ఈ లోకములో కొన్ని విషయాల్లో మనము జయించేవారిగా ఉండాలి. ఆ విషయాలను మనం జయించినప్పుడు దేవుడు మనకొక స్థాయినిస్తాడు. మనకొక స్థానమును కల్పిస్తానని మాట ఇస్తా ఉన్నాడు. ఈ లోకములో ఏ విషయంలో మనము స్థానము లేకుండా జీవిస్తా ఉన్నాం. ఈ లోకంలో ఏ విషయంలో మనకంటూ ఒక గుర్తింపు లేకుండా జీవిస్తా ఉన్నాం. నేనెందుకు అని ఆలోచిస్తున్నవేమో, ఆ స్థాయి నుంచి నువ్వు మారాలి అంటే, ఆ పరిస్థితుల నుంచి నువ్వు మారాలి అంటే, నేను ఒకటి జయించవలసి ఉంది. ఈ శరీరాన్ని మనము జయించాలి. శరీర ఆలోచనలు, శరీర క్రియలు, శరీరము దేని చేతైతే ప్రేరేపించబడుతుందో దాన్ని మనం జయించినప్పుడు దేవుని ఆలయంలో మనము ఒక స్తంభముగా ఉంటాము. కాబట్టి దేవుని ఆలయములో మనం ఒక స్తంభముగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో మనము జీవించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము. కానీ శరీరాన్ని జయించినట్లయితే, శరీర విషయాలను జయించినట్లయితే దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. నీకున్నటువంటి ఆలోచనలు, నాకున్నటువంటి ఆలోచనలు ఏంటి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం జీవించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ మాటలు విన్నటువంటి మనము ఒక ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే, శరీరాన్ని జయిద్దాం. శరీరాన్ని జయించి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉందాం. దేవుని ఆలయంలో అనేక మంది ఉంటారు కానీ వాళ్ళందరూ ఉండాలి అంటే ఆ ఆలయానికి కొన్ని స్తంభాలు అవసరము. కాబట్టి మనము అనేక మందికి ఆశ్రయం ఇచ్చేవారిగా, అనేక మందిని దేవుని వైపు నడిపించేవారిగా మనము ఉండాలి అంటే, మన హృదయం అనే ఆలయాన్ని మనము కట్టుకునే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఏ విషయంలో జయింపు జీవితాన్ని లేవు. శరీర క్రియల్లో మనం జయించలేకపోతున్నట్లయితే, ఈ వాక్యమును బట్టి శరీర క్రియలను జయించి దేవుని ఆలయంలో మనం ఒక మూల స్తంభముగా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక.
పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకంలో జయించలేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఓడిపోతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో మాకు విజయమునిచ్చి, మేము కూడా నీ ఆలయంలో ఒక స్తంభముగా ఉండేటువంటి స్థాయిని, అర్హతను మాకు దయచేయండి. ఈ మాటలిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని, దేవా తండ్రి, నీ మాట విన్న ప్రతి వారు ఆ మాట మీద నిలబడటానికి, ఆ మాట కొరకు నిలబడటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.